నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరూ ఒక ఈవెంట్కి వచ్చారు. అయితే అక్కడ యాంకర్ చాలా మంచి ప్రశ్నలు వేసింది. మీ ఇద్దరు కా బ్యాచ్ కదా అంటే, కాదు మేమిద్దరం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అక్కడ ఉంటే అదే మా బ్యాచ్ అన్నట్టు ఇండైరెక్ట్గా కొంతమందికి సెటైరికల్గా. అలాగే నిఖిల్ని నువ్వు ఎవరితో అన్నా ప్యాచప్ అవుతావా బ్రేకప్ అవుతావా అంటే ప్యాచప్ అవుతాను అని చెప్పాడు. దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అలాగే మీకు ఫేవరెట్ హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అన్న అని చెప్పారు నిఖిల్. అలాగే సినిమాల గురించి వాటి గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. ఎపిసోడ్ అనేది రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే నేను చాలా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తిని. అలాగే మళ్ళీ నన్ను కొంతమంది కిందకి లాగాలని చూస్తున్నారు. ఎంత కిందకి లాగినా మళ్ళీ పైకి రావటం నాకు తెలుసు అని చెప్పి నిఖిల్ అక్కడ ఆన్సర్ అనేది ఇచ్చాడు. అది ఎవరికి ఇచ్చాడో కూడా మనందరికీ తెలుసు. అలాగే మీరు కాకుండా ఇంకొకళ్ళు ఎవరన్నా గెలిస్తే మీకు బాగుండు అని ఎవరినన్నా అనిపించిందా అంటే పృథ్వీనే అనిపించింది. ఒకవేళ నేను గెలవకపోయినా పృథ్వీ గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. మా ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు అని నేను అనుకున్నాను అని చెప్పి నిఖిల్ చెప్పాడు. అలాగే పృథ్వీని కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. పృథ్వీ కూడా దానికి ఆన్సర్ చెప్పాడు. నీకు హౌస్లో బాగా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పి పృథ్వీని అడగగా నాకైతే నిఖిలే ఫేవరెట్ కంటెస్టెంట్. అలాగే నిఖిల్ గెలుస్తాడని నేను అనుకున్నాను, అలాగే గెలిచాడు అని చెప్పి నిఖిల్ గురించి కూడా చెప్పాడు బాగా పృథ్వీ.